నేను నా క్యాట్లెస్ ఎస్పీలో క్యాటెడ్ డివోషన్ ఛానల్లో బంగారానికి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మన కావ్యాస్ మీడియాలో మాత్రం ఏదైనా బిగ్ బ్రేకింగ్ అండ్ ఇట్స్ మ్యాండేటరీ అనుకున్నప్పుడు ఆ టాపిక్ టచ్ చేస్తాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈరోజు బంగారానికి సంబంధించి పడింది, వెండికి సంబంధించి కుప్పకూలింది. పడటం వేరు, కుప్పకూలటం వేరు. పడటం అంటే మరలా కోలుకోవచ్చు, కుప్పకూలటం అంటే కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేము. బంగారం ఏమో 7,900 రూపాయలు దాదాపు పడింది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. 24 క్యారెట్ గోల్డ్ ఏమో 8,600 రూపాయలు పడింది. దెన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ వచ్చి 1,60,500 రూపాయలు ఉంటే 22 క్యారెట్ గోల్డ్ వచ్చి 10 గ్రాములు 1,47,200గా ఉన్నాయి. ఓకే, ఇది రెగ్యులర్ అని కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి బంగారం అనుకుంటూ ఉంటారు. లైక్ కాదు, వెండి ఏకంగా నిన్న ఒక్కరోజే 55,000 రూపాయలు పడింది. 55,000 రూపాయలు. నేను రెగ్యులర్గా ఇచ్చే అప్డేట్స్ అన్నప్పుడు డివోషన్ ఛానల్ ఇస్తాను, నా దానిలో క్యాట్ డివోషన్లో. అందులో నేను చెప్పాను, ఏదో తేడా కొడుతుంది, బంగారాన్ని కానీ వెండి కానీ అమ్ముకోవాలనుకున్న వాళ్ళు అమ్ముకోండి, ఏ పర్ల ఎంత రిస్క్ అయినా పర్ల మేము బేర్ చేస్తాం, అదే బాగా డబ్బు ఉందని కూడా ఉంచుకోండి అన్న. కొనేవాళ్ళు మాత్రం కొద్ది రోజులు ఆగండి అని నేను చెప్పాను. ఎందుకంటే ఇదిగో ఇందుకే చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఈ విలువైన లోహాలకు సంబంధించి మార్జిన్ పెంపు అన్నది ఒక టాక్ వచ్చింది. ఆల్రెడీ రాగి కాపర్కి సంబంధించి 20% మార్జిన్ పెంచారు. దాంతో ఈ బంగారానికి వెండి కూడా మార్జిన్ పెంపుతారు అనగానే ఒక్కసారిగా అంతా కూడా ఇంట్రెస్ట్ చూపినారు అమ్మకాలకి. సో ఇన్వెస్టర్స్ అంతా అమ్మకాలకి మొగ్గు చూపటం. మరోపక్క ఫెడరల్ రిజర్వ్ అమెరికాకి సంబంధించి మెయిన్ బ్యాంకు, దానికి సంబంధించి చైర్మన్ని స్ట్రాంగ్ ఉన్నటువంటి వ్యక్తిని నియమిస్తారు. వాడు ట్రంప్కి తగ్గట్టుగానే ఉంటాడు. డాలర్ బలోపేతం అవుతుంది. సో డాలర్ బలోపేతం అవడం అంటే బంగారం వెండి తగ్గుతాయి. అది ఒకటి. ఇంకోటి అత్యంత కీలకమైనది, అక్కడ ట్రెజరీ సెక్రటరీ అని ఉంటాడు. ఓకేనా, అత్యంత కీలకం వాళ్ళకి. ఈ ట్రెజరీ సెక్రటరీ కూడా మారుస్తారు, అతను కూడా బలమైన నుండి పెడతారా అన్నారు. ఇక దాంతో ప్యానిక్ సెల్లింగ్. అమ్మో బాబాయ్, ఇక రానున్న రోజులలో మనం అందుకోలేమరా డాలర్ అని, ఇప్పుడే తీసుకుందాం డాలర్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో బంగారం వెండి చేసినప్పుడు మొత్తం కూడా అమ్మకాలకి వెళ్ళిపోయారు. అలా మొన్న ఔన్స్ బంగారం వచ్చేసి దగ్గర $5,600 $5,500 వెళ్ళిపోయింది. ఒక్కసారిగా $4,750 పడిపోయింది. వెండి కూడా ఆల్మోస్ట్ అంతే. ఏంటంటే ప్యానిక్ సెల్లింగ్. ప్రజెంట్ వచ్చేసి మార్కెట్ ఎలా ఉంది అంటే చంచలంగా అన్నమాట, అసలు ఏమీ అర్థం కానట్టు ఉండిపోయింది. ఇంటర్నేషనల్ వైడ్ అది కదా, మన దగ్గర వచ్చేసి రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో బంగారం వెండికి సంబంధించి ట్యాక్స్ ధరలు తగ్గిస్తారని, ప్రజలు వాటిని ఎక్కువ కొనేలాగా చేస్తారని, దాన్ని డిమాండ్ పెంచుతారు. డిమాండ్ పెరగడం అంటే ఆబ్వియస్లీ దానికి తగ్గట్టుగా సప్లై మార్కెట్లో ఉండాలి కదా, ఉంది. మనం ఇంటర్నేషనల్ అని అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ గోల్డ్ సిల్వర్కి సంబంధించి. ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ట్యాక్స్ తక్కువ కనుక అయినట్టయితే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు, దాంట్లో జనాలు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వం జిఎస్టీ బ్రహ్మాండ పైసలు వస్తాయి. ఇక్కడ కూడా రేటు పడిద్ది అని అదొకటి. సో ఇంటర్నేషనల్ మార్కెట్ వైజ్ రేటు పడుతుంది. మన డొమెస్టిక్ అన్నప్పుడు బడ్జెట్కి సంబంధించి చూస్తున్నప్పుడు రేటు పడిద్ది. అలాంటప్పుడు మనం ఏం చేద్దాం, అమ్మేద్దరా బాబు అని చెప్పేసి ప్యానిక్ సెల్లింగ్ అమ్మేసుకుంటా పోయారు. అలా వెండి వచ్చి అక్షరాల నిన్న ఒక్కరోజే 55,000 రూపాయలు పడిపోయి ఈరోజు మార్కెట్లో 3,50,000గా ఉంది. వెండి ఎంత దారుణంగా పెరగటం కావచ్చు తగ్గటం చేస్తుందంటే ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. యాక్చువల్గా వెండి అవసరాలు స్మార్ట్ ఫోనుల్లో, తర్వాత ఈ ఎలక్ట్రిక్ కార్లలో, తర్వాత సోలార్ ప్యానల్స్లో, కొన్ని మెడిసిన్స్లో, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ఇటు అవసరాలు ఉన్నాయి. బట్ వెండికి డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా ఉందా అంటే ప్రజెంట్ లేదు. అలా చెప్పేసి ఇంకా భారీగా రేటు పెంచాల్సిన అవసరం ఉందంటే అది లేదు. వాంటెడ్గా రేటు పెంచారు. మార్కెట్ తేడా కొడుతుంది కానీ టక్ అమ్మేసుకుంటా పోయారు. దాంతో ఢమాల్ 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 ఢమాల్. ఈవెన్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్, ఐ థింక్ మార్చ్ డేట్ కానీ ఏప్రిల్ డేట్ కానీ, అది కూడా నేను కుప్పకూలింది. మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో రేటు పడిపోయారు. చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్కి సంబంధించి చూసుకుంటున్నప్పుడు మార్జిన్ పెంచుతారనగానే ఇన్వెస్టర్లు మొత్తం అమ్మకాల మీద మొగ్గు చూపారు. ఓవరాల్గా అన్నప్పుడు డాలర్ వాల్యూ బలపడే విధంగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ మారుస్తూ ఉంటున్నారు, అండ్ ట్రెజరీ సెక్రటరీ అమరావతి అతను మారుస్తాను అంటారు.
మన దగ్గరేమో బడ్జెట్లో వచ్చేసి బంగారం మీద వీడి మీద ట్యాక్స్ తగ్గిస్తారని అంటున్నారు. దాని ఆటోమేటిక్గా ఇంపోర్ట్స్ పెరుగుతాయి, దాని ఇక్కడ ఆటోమేటిక్ సేల్స్ పెరుగుతాయి, దాని అర్థం రేటు పడింది. దీనివల్లే ఉన్నది మొత్తం అమ్ముకట్టడానికి మొగ్గు చూపారు, దానివల్ల ఈ రకం పడిపోయారు. సో అది విషయం. జస్ట్ 5 minutes కంప్లీట్ చేస్తున్నా. మన కావ్యాస్ మీడియాలో బంగారం వెండి ధరల సంబంధించిన అప్డేట్ ఇస్తున్నానంటే ఎంతో ఇంపార్టెంట్ అని ఇచ్చినట్టు. సో మరలా చెప్తున్నా, ప్యానిక్ అవ్వద్దు. రేట్లు ఇప్పుడు పడ్డా పెరుగుతాయి, బట్ స్లోగా. ఒకేసారి అమాంతం పెరిగే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అలానే పడే అవకాశం ఉందంటే స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఇంకా అమ్మకాలు జరిపే వాళ్ళు ఉన్నారు. బంగారం విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి, మహా వస్తే 22 క్యారెట్ గోల్డ్ 1,30,000కి రావచ్చు, లేదా 1,35,000, అంతకుమించి పడదు. ఒకవేళ అంతకుమించి పడిందా కానీ మళ్ళీ రికవర్ అయింది. వెండి మాత్రం అలా కాదు. ఇది ఎంత పెరుగుతుందో అర్థం కావట్లా, ఎంత తగ్గుతుందో అర్థం కావట్లా, ఊహకు అందడం లేదు. ఇదైతే మాత్రం అన్నింటి కూడా ఫిబ్రవరి ఎండింగ్లో ఫుల్ క్లారిటీతో వస్తుంది. ఎందుకంటే ఇలా ట్రెజరీ సెక్రటరీ నియమిస్తారు, ఫెడరల్ రిజర్వ్ సంబంధించి వడ్డీ రేట్లు పెంచుతారా ఏంటనేది అది క్లారిటీ వచ్చింది. డాలర్ ఎంత బలోపేతమైంది అది క్లారిటీ వస్తుంది. ఓవరాల్గా అన్నప్పుడు ఇంటర్నేషనల్గా మార్కెట్లు, ఆ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ సంబంధించి అది, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ అది, మన దగ్గర వచ్చేసి ఆర్బీఐ డెసిషన్స్ అండ్ బడ్జెట్, ఇవన్నీ కలగలిపి ఫిబ్రవరిలో ఫుల్ క్లారిటీతో వస్తుంది. కొంచెం ఏంటి డబ్బు ఉంది, కొనాలా వద్దా, అమ్మాలా వద్దా అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఊరు పట్టండి కొద్ది రోజులు. అంతమంగా మీ మనస్సు చెప్పించేయండి, మీకు ఏది అనిపిస్తే అదే చేయండి, బట్ జాగ్రత్త.